హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రీడింగ్లో మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి, మీ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి, అండ్ మీరు తీసుకోబోయే నెక్స్ట్ యాక్షన్ ఏంటి అనేది చూద్దాం. ఇది ఒక జనరల్, కలెక్టివ్ అండ్ టైమ్లెస్ రీడింగ్. ఈ రీడింగ్ మీరు ఎవరి కోసమైనా ఎప్పుడైనా చూడొచ్చు. అండ్ ఈ రీడింగ్ మీ దగ్గరికి చేరే టైంకి మీకున్న సిచ్యువేషన్కి ఈ వీడియో అండ్ ఈ రీడింగ్ రెజొనేట్ అవుతుంది. మీకు రెజొనేట్ అయిన పాయింట్స్ తీసుకోండి, రెజొనేట్ కాని పాయింట్స్ తీసేయండి. ఓకే, సో ఇక్కడ మనకి మీ ప్రజెంట్ ఫీలింగ్స్ ఆఫ్ యువర్ పార్ట్నర్, మీ పార్ట్నర్ ఫీలింగ్స్ చూస్తే, పార్ట్నర్ అంటే మీ పర్సన్ అంటారు కదా, సో అలా ప్రజెంట్ కొంచెం లస్ట్ఫుల్ ఫీలింగ్స్ ఉన్నాయి. అండ్ కొంచెం హీలింగ్ ఇంకా మిగిలి ఉంది మీ పర్సన్కి. అండ్ ఇది వరకు చాలా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే చాలా భయపడేవారు, బట్ ఇప్పుడు అలా లేదు. ఇప్పుడు కంప్లీట్గా క్యూర్ అవుతున్నారు. ఒక వుండెడ్ బర్డ్ లాగా, వుండెడ్ యానిమల్స్, వుండెడ్ బర్డ్స్ ఇలా ఉంటాయి, ఎంత అసహాయంగా కనిపిస్తాయి మనకి, అలా కనిపిస్తున్నారు ఇప్పుడు మీ పర్సన్. సో అదంతా ఏంటి అని అంటే తనకు తానే హీల్ చేసుకోవాలి. అక్కడ సిచ్యువేషన్ అలా ఉంది పాపం. కనీసం పేరెంట్స్ కూడా మీ పర్సన్కి సపోర్టింగ్గా లేరు ప్రజెంట్. అండ్ ఎవరైతే థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నారో వాళ్ళు మాత్రం అక్కడ థర్డ్ పార్టీ సపోర్టింగ్గా లేదు, అండ్ థర్డ్ పార్టీతో రిలేషన్లో లేరు ప్రజెంట్. అండ్ పేరెంట్స్ సపోర్టింగ్గా లేరు, సిబ్లింగ్స్ కూడా సపోర్టింగ్గా లేరు. ఓకే, సో ఇప్పుడు ఓన్లీ ఏం చేసుకోవాలన్నా మీ పర్సనే. ఓకే, సో ఇలాంటి సిచ్యువేషన్లో మీ పర్సన్కి ఎలా అనిపిస్తుంది అని అంటే, హీలింగ్ జర్నీలో ఎలాంటి థాట్స్ వస్తున్నాయంటే, మీ పర్సన్ అసలు ఆ ఇంట్లో నుండి బయటకు వచ్చేస్తే, ఆ టాక్సిక్ పీపుల్ నుంచి బయటపడిపోతే, దూరంగా ఉంటే వాళ్ళకి అలాంటి టాక్సిక్ సిచ్యువేషన్స్ ఇంకా రావు లైఫ్లో అని అనుకుంటున్నారు. సో అది కూడా చేస్తారు, తప్పకుండా చేసి తీరుతారు. అండ్ ఇంకొక విషయం, చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటి అని అంటే, మీతో మ్యారేజ్ లైఫ్ చూస్తున్నారు. సో ఎప్పుడైతే మిమ్మల్ని ఇలా ఒక మ్యారేజ్ మెటీరియల్లా చూడటం స్టార్ట్ చేశారో అప్పటి నుండి అసలు మీ పర్సన్ లైఫ్లో చాలా చేంజెస్ కనిపిస్తున్నాయి. ఎలా అంటే ప్రతిదీ ఒక పాజిటివ్ యాటిట్యూడ్తో చూస్తున్నారు ప్రతి విషయం. అంటే ఇదివరకు ఎలా ఉండేదంటే, ఎక్కడైనా మనీ మనకి వస్తుంది అని అంటే ముందు అర్జెంటుగా వెళ్ళిపోవడం, అక్కడికి ఆ మనీ గ్రాబ్ చేసుకోవడం, ఆ మనీని పట్టుకెళ్ళి థర్డ్ పార్టీకి ఇవ్వడమో, లేకపోతే వాళ్ళకి సంబంధించిన ఖర్చులు ఏమైనా ఉంటే వాటికి ఖర్చు పెట్టడమో, అలా మిస్యూజ్ చేసేవారు ఆ మనీని. ఇన్ కేస్ శాలరీలో కొంచెం బోనస్ ఎక్కువ వచ్చినా, లేదా ఇంక్రిమెంట్స్ వచ్చినా, అలాంటివి ఏమైనా కొంచెం ఎక్స్ట్రా పేమెంట్స్ ఎక్కడి నుంచన్నా వచ్చినా అది వెంటనే థర్డ్ పార్టీ కోసం ఖర్చు పెట్టేవారు. బట్ ఇక్కడ అలా కాదు. ఇప్పుడు ఏంటంటే కొన్ని ఫైనాన్షియల్ అమౌంట్స్ ఏవైతే లోన్స్గా తీసుకున్నారో అలాంటివన్నీ కూడా మీ పర్సన్ క్లియర్ చేయాలి అన్నట్టుగా వాళ్ళు అక్కడ సిచ్యువేషన్స్ క్రియేట్ చేశారు థర్డ్ పార్టీ వాళ్ళు. సో ఇప్పుడు ఏమవుతుంది అని అంటే, ఇప్పుడు ఏదైనా కొంచెం తనకి వచ్చిన ఇన్కమే అవనివ్వండి, ఇంకేదైనా అవనివ్వండి, ఇన్కమ్ మొత్తం ఆ లోన్స్కి వెళ్ళిపోతుంది. సో ఇప్పుడు ఎలా ఉందంటే, చేతిలో కనీసం రూపాయి కూడా లేని సిచ్యువేషన్ లాగా క్రియేట్ చేసేసారు. ఎందుకంటే ఎప్పుడైతే థర్డ్ పార్టీ రిలేషన్ నుంచి బయటికి రావాలని చూసారో ఆ రోజు నుంచి మీ పర్సన్ దగ్గర అసలు మనీ అనేది లేకుండా చూస్తున్నారు వాళ్ళు. ఎందుకంటే ఇంకొక రిలేషన్లోకి వెళ్లకుండా, అసలు ఆలోచన రాకుండా చేస్తున్నారు. బట్ ఇక్కడ మీ పర్సన్ ఏం చేస్తున్నారు, మిమ్మల్ని ఎప్పుడైతే మ్యారేజ్ మెటీరియల్లా చూస్తున్నారో, మిమ్మల్ని ఒక లైఫ్ పార్ట్నర్గా చూడడం స్టార్ట్ చేశారో అప్పటి నుండి ఈ ఫైనాన్షియల్ విషయాల్లో వాళ్ళకి కొంచెం నిజం చెప్పట్లేదు. అంటే సపోజ్ శాలరీ 1 lakh అనుకోండి, అక్కడ పేరెంట్స్కి ఏమని చెప్తున్నారంటే జస్ట్ 50,000 వస్తుందని చెప్తున్నారు. అట్లా ఎందుకు అంటే ఆ రిమైనింగ్ అమౌంట్ ఉంచుతున్నారు పక్కన. దేనికోసం అని అంటే, మ్యారేజ్ తర్వాత లైఫ్ ఎలా ఉంటుందో, ఇప్పుడు వాళ్ళ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అన్నీ మీ పర్సన్ షేర్ చేసుకుంటే మీ పర్సన్ పరిస్థితి ఏంటి తర్వాత అనేది కూడా ఆలోచిస్తున్నారు.
ఇది వరకు ఇలాంటి ఆలోచనలు ఉండేవి కాదు. థర్డ్ పార్టీని మ్యారేజ్ చేసుకుంటే చాలు, వాళ్ళొక సౌండ్ పార్టీ, వాళ్ళే మొత్తం చూసుకుంటారు మీ పర్సన్ని అన్న ధైర్యంతో ఉండేవారు. బట్ అదంతా ఏమంటారు, దాన్ని మెరిసేదంతా బంగారం కాదు అని తెలుసుకున్నారు తర్వాత. సో ఇప్పుడు అందుకే ఆ అబద్ధాన్ని అక్కడే వదిలేసి ఇంకా నిజం ఏంటి అనేది తెలుసుకున్నారనమాట. ఇప్పుడు ఏమంటారు దాన్ని, వాస్తవంలో బతకడానికి చూస్తున్నారనమాట. అంటే నిజానికి దగ్గరగా బతకడానికి చూస్తున్నారు. అంటే వాళ్ళు ఏం చెప్పినా అదంతా ఫాల్స్ ప్రెస్టేజ్. థర్డ్ పార్టీ, దట్ థర్డ్ పార్టీ ఈజ్ ఏ ఫాల్స్ క్యారెక్టర్, ఫాల్స్ ప్రెస్టేజ్. అండ్ వాళ్ళ మాటలు ఎలా ఉంటాయి అని అంటే ఎదుటి వాళ్ళు ఎవరైనా కూడా నమ్మేస్తారనమాట. అలా ఉంటాయి వాళ్ళ మాటలు. ఓకే, సో ఇప్పుడు అవన్నీ వాళ్ళ అసలు విషయాలు, అసలు రూపం ఏంటి, ట్రూ కలర్స్ ఏంటి అనేది తెలిసింది మీ పర్సన్కి. ఎప్పుడైతే ఆ విషయం తెలిసిందో మీ పర్సన్ దూరం అయిపోవడం స్టార్ట్ చేశారు వాళ్ళకి. ఓకే, సో ఓన్లీ ఫర్ మనీ మీ పర్సన్ని యూజ్ చేసుకున్నారు వాళ్ళు. వాళ్ళ దగ్గర అంటూ ఏమీ లేదు. ఓన్లీ ఫర్ మనీ మీ పర్సన్ని యూజ్ చేసుకున్నారు. అండ్ కొంతమంది అయితే ఇంకా నీచంగా బిహేవ్ చేశారు. వాళ్ళ ఇంట్లో పనులు కూడా మీ పర్సన్ చేతే చేయించుకున్నారు. ఓకే, సో అవన్నీ కూడా తెలుసుకున్న తర్వాత మీ పర్సన్కి చాలా బాధగా అయితే, ఎమోషనల్గా చాలా ఫీల్ అవుతున్నారు. ఇప్పటికీ కూడా అవే గుర్తొచ్చి ఇంకా ఫీల్ అవుతూనే ఉన్నారు మీ పర్సన్. అసలు అంత రాంగ్ డెసిషన్ ఎలా తీసుకున్నారు, మీలాంటి వాళ్ళని వదిలేసి అలాంటి వాళ్ళ వైపు ఎలా వెళ్ళారు అని మీ పర్సన్కే షాకింగ్గా ఉంది, తన కోసం తలుచుకొని కూడా. సో ఇక్కడ మీ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి అంటే, మీకు ఎప్పుడు ఒకటే ఫీలింగ్ కనిపిస్తుంది. మీ సైడ్ నుంచి కార్డ్స్ తీస్తే మీరు ఎప్పుడూ మీ పర్సన్ కోసం వెయిట్ చేయటం, జరిగిపోయినవన్నీ తలుచుకొని ఎమోషనల్గా ఫీల్ అవటం, అది కూడా కొంచెం సేపే. అండ్ వెంటనే మీరు మీ వర్క్ మీద ఫోకస్ చేయటం. అండ్ కలెక్టివ్ చాలామంది ఓన్లీ ఫర్ మేకింగ్ మనీ ఉంది. మీ మైండ్లో ఉన్న ఫస్ట్ థాట్ ఏంటి అని అంటే మేకింగ్ మనీ. అందుకే హార్డ్ వర్క్ చేస్తున్నారు మీరు. అసలు డే అండ్ నైట్ కష్టపడుతున్నారు. మీ బ్యాంక్ బ్యాలెన్స్ కూడా అలాగే పెరిగిపోతుంది రోజు రోజుకి. ఓకే, అసలు మీరు కూడా ఊహించి ఉండరు, అంతలా పెరుగుతుంది మీ ఇన్కమ్. అండ్ ఇన్ ఫ్యూచర్ మీరు చాలా రిచెస్ట్ పర్సన్ అయిపోబోతున్నారు కలెక్టివ్. సో మీ పర్సన్ ఎప్పుడైతే మిమ్మల్ని మ్యారేజ్ చేసుకునే టైంకి మీరు చాలా రిచెస్ట్ పర్సన్ అయి ఉంటారు. సో మీ పర్సన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు మీరంతా డెవలప్ అయినందుకు ఈ సెపరేషన్ పీరియడ్లో. సో ఆఫ్టర్ మ్యారేజ్ ఇద్దరూ కూడా చాలా హ్యాపీగా అయితే ఉండబోతున్నారు. ఓకే, అండ్ ఇక్కడ రాశుల విషయానికి వస్తే, మేషరాశి, సింహరాశి, ధనుష్ రాశి, వృషభ రాశి, అండ్ తులారాశి, కన్యారాశి, కుంభరాశి, అండ్ కర్కాటక రాశి, మీనరాశి, వృశ్చిక రాశి కనిపిస్తున్నాయి. అండ్ లక్కీ నెంబర్ మనకి ఇక్కడ 2. అండ్ కామెంట్ సెక్షన్లో మీరు 1111 టైప్ చేయండి. 1111 టైప్ చేసి ఈ పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. అండ్ చాలామంది కమ్యూనికేషన్ కోసం అయితే వెయిట్ చేస్తున్నారు. ఇక్కడ మనకి కమ్యూనికేషన్ కార్డ్స్ అండ్ విష్ ఫుల్ఫిల్మెంట్ కార్డ్స్ కూడా వస్తున్నాయి. లవర్స్ కార్డ్ వస్తుంది. అంటే చాలా మేజర్ ట్రాన్స్ఫర్మేషన్స్ అయితే జరగబోతున్నాయి మీ లైఫ్లో. ఇక్కడ మనకి డెత్, రీబర్త్ కార్డ్ కనిపిస్తుంది స్టార్టింగ్లోనే. సో చాలా హ్యూజ్ ట్రాన్స్ఫర్మేషన్స్ జరగబోతున్నాయి. చేంజెస్ ఫాస్ట్గా రాబోతున్నాయి మీ లైఫ్లో. ఓకే, సో మ్యారేజ్ కార్డ్స్ కనిపిస్తున్నాయి, లవర్స్ కార్డ్ కనిపిస్తుంది మనకి ఇక్కడ. అండ్ ఇంకొక విషయం ఏంటి అని అంటే, కొంతమంది లైఫ్లో మాత్రం ఈ థర్డ్ పార్టీ రిలేటెడ్ ఇష్యూస్లో ఉన్నవాళ్ళు వాళ్ళ లైఫ్లో ఒక న్యూ పర్సన్ రాబోతున్నారు. దట్ న్యూ పర్సన్ విల్ బీ మీ లైఫ్ పార్ట్నర్ అనమాట. అది ఓన్లీ ఫ్యూ పీపుల్కి జరుగుతుంది. అది 10% ఆఫ్ ద కలెక్టివ్. ఓకే, అందరికీ జరగదు. అందరికీ పాస్ట్ పర్సన్ తోటే రీయూనియన్ జరుగుతుంది.
అండ్ న్యూ పర్సన్ వచ్చే ఛాన్సెస్ ఎవరి లైఫ్లో ఎక్కువ కనిపిస్తుంది అని అంటే మనకి ఇక్కడ వర్గో కన్యా రాశి వాళ్ళకి కనిపిస్తుంది, కుంభరాశికి కనిపిస్తుంది, అండ్ వృశ్చిక రాశి, మీనరాశి, కర్కాటక రాశి వాళ్ళకి న్యూ పర్సన్ వాళ్ళ లైఫ్లోకి వచ్చే ఛాన్స్ కనిపిస్తుంది. అండ్ తులారాశి, మేషరాశి, సింహరాశి, ధనుసు రాశి వాళ్ళకి ఓన్లీ పాస్ట్ పర్సన్ తోటే రీయూనియన్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి ఇక్కడ. ఓకే, సో కమ్యూనికేషన్ అయితే చాలా ఫాస్ట్గా రాబోతుంది. అండ్ ఆల్రెడీ నాకు ఈరోజు చాలామంది మెసేజెస్ చేశారు, మీరు ఇచ్చిన రెమెడీస్ చేసిన తర్వాత మాకు కమ్యూనికేషన్ వచ్చింది మేడం అని. చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయ్యారు వాళ్ళు. అండ్ నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను, ఎందుకంటే నేను ఎప్పుడు వీడియోస్ చేసినా కూడా కమ్యూనికేషన్ కోసం చెప్పేటప్పుడు నాకు వెంటనే కాల్స్ ఆర్ మెసేజెస్ వస్తుంటాయి నా ఫోన్కి. సో అదొక ఇండికేషన్ అనమాట, నేను ఇచ్చే రెమెడీస్ పనిచేసాయి మా క్లయింట్స్కి అండ్ వాళ్ళకి కమ్యూనికేషన్ వచ్చింది. సో రీయూనియన్ కొంచెం పెండింగ్లో ఉంది, ఎందుకంటే కొంచెం వాళ్ళు డిస్టెన్స్ రిలేషన్లో ఉన్నారు కాబట్టి చాలామందికి రీయూనియన్ కొంచెం పెండింగ్లో ఉంది. అండ్ కొంతమంది థర్డ్ పార్టీ ఇష్యూస్లో ఉన్న వాళ్ళు ఉన్నారు. సో అలాంటి వాళ్ళకి కొంచెం రీయూనియన్ కొంచెం లేట్గా జరుగుతుంది అనమాట. అండ్ సో ఇంకొక విషయం, అసలు ఎవరైతే ఇలా రెమెడీస్ కోసం కాల్స్ చేస్తూ ఉంటారో ఆ రెమెడీస్ కూడా ఛార్జబులేనండి. పర్సనల్ రీడింగ్స్, రీయూనియన్ రెమెడీస్ అన్నీ కూడా అమౌంట్ పే చేసి తీసుకోవాల్సి ఉంటుంది. చాలామంది అడుగుతున్నారు రెమెడీస్ ఫ్రీ కదా అని, బట్ అలా ఏమీ ఉండదు, అన్నీ కూడా అమౌంట్ పే చేసి తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ జెమ్ స్టోన్స్, క్రిస్టల్స్, రుద్రాక్షలు, పిరమిడ్స్ ఇవన్నీ కూడా అమౌంట్ పే చేసి తీసుకోవాలి మీరు. ఓకే, అండ్ ఇక్కడ మనకి ప్రతి రీడింగ్లో కూడా ఎంప్రెస్ కార్డ్ అయితే కనిపిస్తుంది. అంటే ఎంప్రెస్ కార్డ్ ఏమి ఇండికేట్ చేస్తుందంటే అది ప్రెగ్నెన్సీ కూడా ఇండికేట్ చేస్తుంది మనకి. అంటే ఏంటి అంటే ఇక్కడ మన రీడింగ్లో థర్డ్ పార్టీ రిలేటెడ్ ఇష్యూస్లో ఎవరైతే ఉన్నారో అక్కడ థర్డ్ పార్టీ మేబీ ఇలాంటి సిచ్యువేషన్లో ఉండొచ్చు. అంటే సో ఆ విషయం మీద మీ పర్సన్ మీ దగ్గరికి రాలేకపోవచ్చు, లేదా అక్కడేమీ అలాంటి సిచ్యువేషన్ లేకపోయినా కూడా అలా అని మీ పర్సన్ని ట్రాప్ చేయొచ్చు. సో అలాంటి క్రిటికల్ సిచ్యువేషన్ ఏదో జరుగుతుంది మీ పర్సన్ దగ్గర. అండ్ ఒక హ్యూజ్ అమౌంట్ ఏదో లోన్ ఉంది మీ పర్సన్, థర్డ్ పార్టీ వాళ్ళకి. సో అలాంటి అది కూడా లోన్ కింద క్రియేట్ చేసి ఆ లోన్ కూడా మీ పర్సన్ వల్లనే ఆ లోన్ తీసుకోవాల్సి వచ్చింది. అండ్ అది ఇప్పుడు క్లియర్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ మీ పర్సన్దే అని వాళ్ళు చెప్పడం జరుగుతుంది. సో ఇలాంటి ట్రాప్డ్ సిచ్యువేషన్లో మీ పర్సన్ ఉన్నారు ప్రజెంట్. ఇక్కడ చాలామంది విషయంలో అది జరుగుతుంది. ఓకే, సో అందుకే మీ పర్సన్ అలా ఫీల్ అవ్వడానికి రీజన్ ఏంటి అని అంటే ట్రాప్డ్ సిచ్యువేషన్లో ఉన్నట్టుగా ఎందుకు అనుకుంటున్నారు అలా అంటే ఇందుకే. ఒక పక్క ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ మీ పర్సన్కి ఇస్తున్నారు, తన్నే క్లియర్ చేయమని చెప్తున్నారు, డిమాండ్ చేస్తున్నారు. అది రిక్వెస్ట్ కాదు, డిమాండ్ చేస్తున్నారు అనమాట. అండ్ కొంతమంది ఈ ప్రెగ్నెన్సీ రిలేటెడ్ ఇష్యూస్లో ఇరుక్కున్నారు. ఓకే, సో ఇలాంటి సిచ్యువేషన్స్లో ఉన్న వాళ్ళకి రీయూనియన్ అనేది అవ్వటం కొంచెం టైం పడుతుందన్నమాట. సో ఎనీహౌ సెప్టెంబర్ 1st వీక్కి చాలామందికి ఇలాంటి క్లారిటీస్ వస్తాయి. అసలు మీ పర్సన్ మీ దగ్గరికి రాకపోవడానికి రీజన్ ఏంటి అనేది మీ పర్సనే మీకు కాల్ చేసి చెప్తారు. మీ పర్సన్ ఇదివరకు చాలా లిమిటెడ్గా మాట్లాడేవారు, అంటే ఎంతవరకు అవసరమైతే అంతే మాట్లాడేవారు. బట్ ఇక్కడ అలా కాదు, వెరీ టాకెటివ్ అన్న ఫీలింగ్ వస్తుంది మీకు. సో అలా కొంచెం ఎక్కువే మాట్లాడతారనమాట, అంటే డీటెయిల్గా ఎక్స్ప్రెస్ చేస్తారు. అన్ని విషయాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. తన ఫీలింగ్స్ని, ఎక్స్ప్రెషన్స్ని అన్నీ మీకు ఎక్స్ప్రెస్ చేస్తారు. అండ్ అన్ని విషయాల్లో మీకు క్లారిటీ ఇస్తారనమాట. ఓకేనండి, రీడింగ్ ఇంతటితో వదిలేస్తున్నాను. నెక్స్ట్ రీడింగ్లో మళ్ళీ కలుద్దాం. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. 6 of Wands ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. షేరింగ్ లవ్ అండ్